హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. రత్న విగ్రహము, రక్తభైరవుడు జానపద నవల రెండవ భాగం చెప్పుకుందాం. ఉన్నట్టుండి విపరీతమైన మార్పు వచ్చింది ప్రకృతిలో. జుయ్యమంటూ వీచసాగాయి పెనుగాలులు. నల్లటి మబ్బులు ఆకాశం నిండా అలుముకున్నాయి. ఈడ్చి కొడుతోంది ఎదురుగాలులు. సరిగ్గా అదే సమయంలో సూరధరుడి, కీర్తిశేఖరుడి ప్రయత్నాలు ఫలించాయి. ఫట్మంటూ తెగిపోయాయి వారి కట్లు. మరుక్షణం ఆకాశానికి చిల్లులు పడినట్లు ప్రారంభమైంది జడివాన. కొద్దిసేపట్లోనే పెను తుఫానుగా తయారైంది. మండుతున్న మంటలు ఆరిపోయాయి. ప్రకృతిలో హఠాత్తుగా ప్రారంభమైన మార్పులు గమనించి ఆశ్చర్యంతో చెల్లాచెదురయ్యారు కోయలు. తలదాచుకోవటానికి పరుగులు తీస్తున్న కోయిలను గాని, హఠాత్తుగా ప్రారంభమైన పెను తుఫానును గాని పట్టించుకునే స్థితిలో లేరు సూరధరుడు మరియు కీర్తిశేఖరుడు. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆరిపోయిన కట్టెల మీద నుంచి క్రిందకు దూకి పరుగున తమ అశ్వాలు కట్టి ఉంచిన చెట్టు వద్దకు చేరుకున్నారు. భయంతో బెదురుతున్న అశ్వాలను నిమిరి కట్లు విప్పి వాటిని అద్రోహించారు సూరధరుడు, కీర్తిశేఖరుడు. తమ యజమానుల అవసరాన్ని గ్రహించాయి కాబోలు ఆ అశ్వరాజములు. భయాందోళనలు పక్కకు నెట్టి వేగంగా ముందుకు పరుగులు తీశాయి ఆ అశ్వాలు. సూరధరుడు, కీర్తిశేఖరుడు కట్లు తెంచుకొని పారిపోయిన ఉదంతాన్ని తలదాచుకునే ప్రయత్నం మీద ఉన్న కోయలు అస్సలు గమనించనే లేదు. 2 ఘడియల పాటు నిరాటంకంగా కురిసి ఆ తర్వాత అంతమైంది తుఫాను వంటి ఆ భయంకర వర్షం. ఆ సరికే కోయలకు అందనంత దూరం వెళ్ళిపోయారు సూరధర, కీర్తిశేఖర్లు. అయినా వారు అలాగే కొంత దూరం ప్రయాణించి ఓ కొండ గుహ వద్ద తమ అశ్వాల్ని ఆపి తడిసిన తమ బట్టల్ని పిండి ఆరవేసుకున్నారు. గుర్రాల్ని మేతకు వదిలి తాము కూడా దగ్గర్లోని ఓ మామిడి చెట్టు ఫలాన్ని భుజించి విశ్రాంతిగా గుహలో ఓ చోట నడుం వాల్చారు సూరధరుడు, కీర్తిశేఖర్లు. కొద్దిసేపటికి నిద్రాదేవి వడిలోకి జారిపోయారు మిత్రులు ఇద్దరు. హాయిగా ఆదమరిచి నిద్రిస్తున్న సూరధరుడికి ఉన్నట్టుండి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆదమరిచి నిద్రిస్తున్న తనకు మెలకువ రావటానికి గల కారణాన్ని అన్వేషిస్తూ చుట్టూ చూశాడు సూరధరుడు. ఏమీ కనిపించలేదు అతనికి. తను మేల్కొనడానికి చిన్న విచిత్ర శబ్దం కారణమని మాత్రం గుర్తుంది సూరధరుడికి. ఆలోచిస్తున్న సూరధరుడిపైకి పైనుంచి మీదకు దూకింది ఓ భయంకర కొండ చిలువ. దూకే ముందు విచిత్రమైన శబ్దం వచ్చింది ఆ కొండ చిలువ నోటి నుంచి. తను నిద్ర మేలుకోవటానికి కారణం ఆ కొండ చిలువ శబ్దమేనని గ్రహించిన సూరధరుడు ఒక్క ఉదుటున పక్కకు దూకబోయాడు. కానీ అతని ప్రయత్నం పూర్తిగా నెరవేరకముందే దబ్బని పడింది కొండ చిలువ. దాని తాకిడికి దబేల్న పడిపోయాడు సూరధరుడు. అతని శరీరం చుట్టూ తన శరీరాన్ని చుట్టువేసి కొండ గుహలా ఉన్న తన నోటిని తెరిచింది కొండ చిలువ. కంగారుగా చేతులతో దాని తలను పట్టుకొని బలమంతా ఉపయోగించి వెనక్కు నెట్టసాగాడు సూరధరుడు. కానీ లాభం లేకపోయింది. ఆ చిలువ తన తల సూరధరుడికి అందనంత దూరం వెనక్కి లాగుకొని మరింతగా పెద్దది చేసింది తన నోటిని. వేగంగా ముందుకు ఊపింది తలని. చిలువ శరీరం తనను చుట్టి ఉన్నందువల్ల వరలోని ఖడ్గాన్ని ఎంతగా ప్రయత్నించినా బయటకు తీయలేకపోయాడు సూరధరుడు. విపరీతమైన ఆకలితో నకనకలాడుతున్న ఆ కొండ చిలువని ఆపటం తన వల్ల కాదని గ్రహించాడు సూరధరుడు. తను దానికి ఆహారం కాక తప్పదని గ్రహించి కనీసం చనిపోబోయే ముందు మనసులో ఇష్టదైవాన్ని తలుచుకుందామని కళ్ళు మూసుకున్నాడు. క్షణాలు దాటాయి, నిమిషాలు మొదలయ్యాయి. కానీ సూరధరుణ్ణి కొండ చిలువ భక్షించలేదు సరికదా. అతని శరీరం పైన ఏదో ద్రవం పడిన అనుభూతి కలిగింది. ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచాడు సూరధరుడు. తన శరీరం మీద పడింది ద్రవం కాదని, ఎర్రని రక్తం అని గ్రహించటానికి ఎంతోసేపు పట్టలేదు సూరధరుడికి. తల పైకెత్తి చూశాడు. అతనికెదురుగా రక్తంతో తడిసిన ఖడ్గంతో నిలబడి ఉన్నాడు కీర్తిశేఖరుడు. కొండ చిలువ శబ్దాలకి, వారు క్రింద పడిన శబ్దానికి మెలకువ వచ్చి చూశాడు కీర్తిశేఖరుడు. వెంటనే కనిపించింది అతనికి సూరధరుణ్ణి మింగుతున్న కొండ చిలువ. పరిస్థితిని క్షణాల మీద అర్థం చేసుకొని
ఒక్క ఉదుటున పైకి లేచి తన వరలోని ఖడ్గాన్ని బయటికి లాగి విసురుగా కొండ చిలువ వైపు దూశాడు కీర్తిశేఖరుడు. అది గమనించని కొండ చిలువ వేగంగా తలను సూరధరుడి వైపు ఊపింది. ఫలితంగా దాని తల తెగి అవతల పడింది. జీవం లేని దాని శరీరం సూరధరుణ్ణి వదిలిపోయింది. పైకి లేచి మిత్రుని వైపు కృతజ్ఞతగా చూస్తూ మిత్రమా అంటూ ఆనందంతో కీర్తిశేఖరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు సూరధరుడు. అప్పటికి సాయం సమయం కావస్తోంది. అక్కడక్కడా పడి ఉన్న ఎండి పుల్లల్ని ప్రోగు చేసి చెకుముకురాలు సంపాదించి మంట రాజేశాడు సూరధరుడు. ఈ లోపల బయటికి వెళ్లిన కీర్తిశేఖరుడు 2 అడవి కోళ్లను సంపాదించాడు. సూరధరుడు కోళ్లను కాల్చే లోపల కీర్తిశేఖరుడు గుర్రాలకు నీళ్లు పట్టించి ఒక చెట్టుకు కట్టివేసి వచ్చాడు. ఈ లోపల కోళ్లు 2 తినటానికి సిద్ధమయ్యాయి. ఇద్దరూ కోళ్లను భుజించి ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తెల్లవారుజామునే ప్రయాణం ప్రారంభించారు మిత్రులిద్దరూ. ఉలిక్కిపడి లేచి కూర్చొని చుట్టూ కలయి చూసింది రాగమాల. అదొక విశాలమైన గుహ ప్రాంతం. అందులో హంసతూలికా తల్పం వంటి మెత్తటి పాన్పు మీద తను కూర్చొని ఉన్నట్లు గ్రహించింది ఆమె. చుట్టూ రకరకాల శృంగార చిత్ర భంగిమలు ఉన్నాయి ఆ గది గోడలకు. ఆమె వాటిని ఆశ్చర్యంగా చూస్తూ జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంది. అంతే, ఆమె ముఖంలో భయం అనే ఛాయలు స్పష్టంగా కనిపించసాగాయి. అదే సమయంలో ఆమెకు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు రక్తభైరవ మాంత్రికుడు. 6.5 అడుగుల ఎత్తులో నిలువెల్లా నల్లటి దుస్తులు ధరించి బవిరిగడ్డం, తలపైన కపాల కిరీటంతో ఉన్న రక్తభైరవుణ్ణి చూడగానే భయంతో కెవ్వుమంది రాగమాల. అప్పుడా మాంత్రికుడు, భయపడకే సుందరి, నా పేరు రక్తభైరవుడు. నన్నందరూ రక్తభైరవ మాంత్రికుడు అంటారు. కొన్ని రోజులలో ఈ యావత్ భూప్రపంచానికంతటికీ కాబోయే సామ్రాట్టుని. నీలాంటి సౌందర్యరాశి వడిలో ఈమిడి స్వర్గ సౌఖ్యాలు చవిచూసే అదృష్టవంతుణ్ణి, రక్తభైరవుణ్ణి అంటూ వికటంగా నవ్వాడు రక్తభైరవుడు. అది విన్న రాగమాల కోపంతో, ఛీ ధూర్తుడా, నీకు అంత్యకాలం సమీపించింది. అందుకే ఇలాంటి నీచపు పనులు చేస్తున్నావు. పగటి కనలు కనుక మర్యాదగా నన్ను మా రాజ్యానికి చేర్చు అంది. అందుకు మాంత్రికుడు వికటంగా నవ్వుతూ, బలిరా శిష్య, మంచి అందగత్తెను తెచ్చావురా. ఇది కోపంలో మరింత అందంగా కనబడుతోంది. ఈ రక్తభైరవుణ్ణి అంతమొందించేవాడు ఇంకా పుట్టలేదే చిలక అన్నాడు. అంటూనే శిష్యుణ్ణి పిలిచి, ఇదిగోరా నీకు బహుమానం అంటూ తలలోని జటను లాగి శిష్యుడికి ఇచ్చాడు మాంత్రికుడు. ఆశ్చర్యంతో ఆ శిష్యుడు, ఎందుకు గురుదేవా జటాశక్తిని నాకు ఇచ్చారు అని అడిగాడు. ఎందుకేమిట్రా, ఈ చిన్నదాన్ని నాకు కానుకగా ఇచ్చావు కదరా, మరి నీకు బహుమానం ఇవ్వాలి కదరా, అందుకే ఈ జటాశక్తిని బహుమతిగా ఇచ్చాను అన్నాడు మాంత్రికుడు. సంతోషంతో తలాడించాడు శిష్యుడు. ఆ తరువాత రాగమాలను మంత్రదండం సహాయంతో స్పృహ తప్పించి బయటకు వచ్చాడు మాంత్రికుడు. ద్వారాలను దిగ్బంధం చేసి శిష్యునితో, ఎంతమంది బాలలు దొరికారు అని అడిగాడు మాంత్రికుడు. అందుకు శిష్యుడు, దాదాపు 50 మంది దాకా బాలలు సిద్ధమయ్యారు గురుదేవా. మిగతా వారిని మరో 2 రోజుల్లోగా సిద్ధం చేస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి గురుదేవా వినయంగా అన్నాడు. అమావాస్యకు 4 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఏం చేస్తారో ఎలా తెస్తారో నాకు తెలీదు. 3 రోజుల్లోగా బాలురు సిద్ధం కావాలి. లేకపోతే మనం పడ్డ శ్రమంతా వృధా అవుతుంది అంటూ శిష్యుల్ని హెచ్చరించాడు మాంత్రికుడు. వినయంగా తలలూపుతూ వెళ్ళిపోయారు శిష్యులు. సాలోచనగా పూజామందిరం వైపు వెళ్ళిపోయాడు మాంత్రికుడు. స్పృహ తప్పి మాంత్రికుడి దిగ్బంధంలోనే అచేతనంగా పడి ఉంది రాగమాల. ఇక్కడ అవంతిపుర రాజ్యంలో పరిస్థితి పూర్తిగా అధ్వాన్న స్థితికి చేరుకుంది. కూతురు దిగులుతో మహారాణి మంచం పట్టింది. ఎంతమంది వేగులు ఎన్ని విధాలా ప్రయత్నించినా కూడా రాకుమారి రాగమాల జాడ తెలుసుకోలేకపోయారు. రాజుకు దిగులు పట్టుకుంది. ఈ అవకాశాన్ని కనిపెట్టి అంతకుముందు రాగమాలను వివాహం చేసుకోవాలని ఉర్రూతలూగి ఆమె కాదన్న తర్వాత అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోయిన రాకుమారులు ఇప్పుడు సమయం కనిపెట్టి
ఎక్కడ దాడులు జరుపుతారోనని మహామంత్రి మరియు సేనాధిపతి అత్యంత జాగరూకతతో ఉండసాగారు. రాకుమారి జాడ తెలుసుకోవటంలో విఫలమై విసిగి వేసారిన రాజదంపతులు రాకుమారి రాగమాలను తిరిగి తెచ్చిన వారికి అర్ధరాజ్యమిచ్చి సత్కరించడం జరుగుతుందని, ఆమె ఇష్టపడితే వివాహం కూడా జరిపిస్తామని రాజ్యం అంతటా చాటింపు వేయించారు. అది మిట్ట మధ్యాహ్నం వేళ. నడిమింట సూర్యుడు నిప్పుల్ని చెలరేగుతున్నాడు. ఆ మండుటెండలో ప్రయాణిస్తున్న మిత్రులిద్దరికీ దాహంతో నాలుకలు పిడచకట్టుకుని పోతున్నాయి. చుట్టూ చూశాడు సూరధరుడు. కనుచూపు మేరలో ఎక్కడా నీటి జాడ కనిపించలేదు అతనికి. ఏకధాటిగా వారం రోజుల పాటు ప్రయాణించి రాకాసి అడవుల్ని చేరుకున్నారు మిత్రులిద్దరూ. మొదలులోనే చాలా దట్టంగా ఉన్నాయి ఆ అడవులు. ముళ్లపొదలతో, క్రూర మృగాలతో, విషసర్పాలతో పరమ భయంకరంగా ఉన్నాయి రాకాసి అడవులు. ఆ అడవులలో ప్రవేశించింది మొదలు అత్యంత అప్రమత్తతో ప్రయాణం ప్రారంభించారు మిత్రులు ఇద్దరు. వారు అలాగే మరికొంత దూరం వెళ్ళేసరికి సూర్యకిరణాల తాకిడికి వెండివలే తళతళలాడుతూ వారికి దర్శనమైంది ఒక నీటి మడుగు. అలా అగుపించిన ఆ మడుగును చూసి ఆనందంతో గుర్రం దిగి వెళ్ళి చెంగున నీటిలోకి దూకాడు కీర్తిశేఖరుడు. దప్పిక తీర్చుకుంటున్న కీర్తిశేఖరునికి కొంచెం దూరంగా నీరు ఎవరో మెలుతిప్పుతున్నట్లు అగుపించసాగింది. అప్పుడే దాహం తీర్చుకొని కీర్తిశేఖరుని వైపు చూస్తున్న సూరధరుడి కనుబొమ్మలు నీటిలోని ఆ అలజడులను గమనించి ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. అంతలోనే అతని సునిశిత దృష్టి ఆ నీటి మడుగు ఒడ్డును పరిశీలించింది. తమ గుర్రాల గిట్టలు, తమ పాదాల ముద్రలు తప్ప మరే విధమైన జంతువుల పాదముల గుర్తులు లేవు. వెంటనే అసలు విషయం గ్రహించిన సూరధరుడు, మిత్రమా, ఈ మడుగులో ముసళ్ళున్నట్లున్నాయి, నువ్వు తొందరగా బయటికి రావాలి అని కీర్తిశేఖరుణ్ణి హెచ్చరించబోయాడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. దాహం తీర్చుకొని ఆనందంగా ఈదుతున్న కీర్తిశేఖరునికి ఉన్నట్లుండి తన పాదాన్ని కసుక్కున కొరికి బలంగా లాగుతున్నట్టనిపించి అమ్మా అని బాధగా అరిచాడు. వెంటనే ఆ ప్రాంతమంతా ఎర్రని రక్తంతో ఎరుపు రంగు దాల్చింది నీరు. కీర్తిశేఖరుని కాలుని వడిసిపెట్టుకున్న ఆ భయంకరమైన ముసలి కీర్తిశేఖరుణ్ణి బరబరా లోపలికి లాగసాగింది. పరిస్థితిని గమనించిన సూరధరుడు ఒక్క ఉదుటున గబాల్న నీటిలోకి దుమికాడు. బలంగా 4 బారలు వేసి కీర్తిశేఖరుని పాదాన్ని వడిసిపెట్టుకున్న ముసలికేసి విసురుగా తన దట్టిలోని చురకత్తిని తీసి మెరుపులా బలంగా దూశాడు సూరధరుడు. అడ్డు వచ్చిన నీటిని చెల్లాచెదురు చేస్తూ సూటిగా ముసలి వీపున కసుక్కున దిగబడింది చురక. చివ్వున ఎగజిమ్మిన ముసలి రక్తంతో ఆ ప్రాంతమంతా ఎర్రగా సింధూర వర్ణం దాల్చింది నీరు. చురకపోటుకు అది బాధ భరించలేక కీర్తిశేఖరుని పాదాన్ని వదిలి బలంగా విసురుగా సూరధరుడి వీపుపై తన తోకతో కొట్టింది. వెంటనే సూరధరుడి వీపుపై 3 పొడవైన పదునైన కత్తితో చీరినట్లు ప్రత్యక్షమైంది ఎర్రని రక్తపు చారిక. పళ్ల బిగువున భరింపరాని బాధను అతి కష్టంతో భరిస్తూ తన తలకు అతి సమీపంగా వచ్చిన మొసలి నోటిని బలంగా పట్టుకొని దాని నోటిని 2గా చీల్చసాగాడు సూరధరుడు. బాధతో భీకరమైన శబ్దాలను విచిత్రంగా చేస్తూ తోకతో నీటిని చెల్లాచెదురు చేస్తూ విసురుగా తోకను ఇష్టం వచ్చిన రీతిలో విసరసాగింది ఆ ముసలి. బలమైన దాని తోక విసురులకు అందకుండా గుండెల నిండా గాలి పీల్చుకుంటూ ఒక్కసారిగా హుమ్మని హుంకరిస్తూ శక్తి కొలది దాని నోటిని 2గా చీల్చివేశాడు సూరధరుడు. ఎర్రని ముసలి రక్తంతో మడుగులోని నీరంతా ఎరుపు వర్ణం దాల్చింది. గిలగిలా కొట్టుకుంటూ మరణించింది ముసలి. తరువాత ఇద్దరూ కలిసి బయటికి వచ్చి తమ గాయాల్ని తడుముకుంటూ ఉన్న సమయంలో మిత్రులారా, సూరధర, కీర్తిశేఖరులారా అన్న మాటలు విన్న సూరధరుడు ఉలిక్కిపడి అంతలోనే తమను మిత్రులారా అని సంబోధించడం గ్రహించి తేలిగ్గా ఆశ్చర్యంగా ఆ మాటలు వినవచ్చిన వైపుకు దృష్టి సారించారు మిత్రులు ఇద్దరు. చిరుదరహాసం పెదవుల మీద తొణికిసలాడుతూ ఉండగా గంభీరంగా నీటి మడుగు ఉపరితలం మీద నడుస్తూ
వారి వైపుకు వచ్చాడు దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఒక మహనీయుడు. ఆనందాశ్చర్యాలతో ఆ దివ్య పురుషుడి వైపు చూస్తూ సూరధరుడు, మహానుభావ, ఎవరు మీరు? మేము మిత్రులం ఎందుకయ్యాము? దయచేసి మాకు వివరంగా తెలపండి అని అడిగాడు. అందుకు ఆ దివ్య పురుషుడు, మిత్రమా సూరధర, నేనొక యక్షుణ్ణి. నా పేరు చిత్రధ్వజుడు. శాపవశాత్తు ఇలా ముసలి రూపంలో మడుగులో పడి ఉన్న నన్ను మీ దయ వల్ల శాప విముక్తి కలిగించారు. అందువల్ల నేను కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని మిత్రులారా అని సంబోధించాను అన్నాడు ఆ దివ్య పురుషుడైన చిత్రధ్వజుడు. అది విన్న సూరధరుడు, మహాత్మా, మీకు అభ్యంతరం లేకపోతే మీ శాపాన్ని గురించి వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఇలా చెప్పసాగాడు. యక్షరాజైన భరద్వజుడికి నేను దగ్గర బంధువుని. నా పేరు చిత్రధ్వజుడు. నాకు రకరకాలైన శక్తులు గలవు. ఆ కారణంగా అహంకారం నా శరీరంలోని ప్రతి అణువణువుకు వ్యాపించి ఉండటం వల్ల నేను ఈ ముసలి రూపంలో పడి ఉండటానికి కారణమైంది. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితం ఒక రోజున భూలోక విహారార్థం ఈ ప్రాంతాలకు వచ్చాను. సరిగ్గా అదే సమయంలో ఒక తాపస యువతీ యువకులు ఈ మడుగులో జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. తాపస వేషంలో ఉన్నప్పటికీ ఆ యువతి అసమాన సౌందర్యం నన్ను ఇట్టే ఆకట్టుకుంది. గర్వాంధుడనైన నేను ఆ తాపస యువతిని మోహించాను. ఎలాగైనా ఆ యువతిని పొందాలన్న ఊహతో మొసలి రూపం ధరించి మడుగులోకి ప్రవేశించి ఆ యువకుణ్ణి చంపివేసి తిరిగి మామూలు రూపం ధరించి భయంతో ఒడ్డున నిలబడి ఉన్న ప్రియుని దుర్మరణాన్ని వీక్షిస్తున్న ఆ యువతి దగ్గరికి వెళ్ళి నా కోరిక తీర్చవలసిందిగా కోరాను. కానీ ఆ యువతి నన్ను నానా దుర్భాషలు ఆడి నేను చేసిన ఘోరం వారి నాన్నగారితో చెబుతానంది. కానీ కామంతో కళ్ళే కాక చెవులు కూడా మూసుకుపోయిన నేను విచక్షణా జ్ఞానం లేకుండా బలవంతంగా ఆ యువతిని అనుభవించాను. ప్రియుని ఎడబాటు, శీలమలినం భరించలేని ఆ యువతి అప్పటికప్పుడు ప్రాణత్యాగం చేసుకుంది. జరిగిన దానికి నేను కించిత్తు కూడా బాధపడకుండా మా లోకానికి వెళ్ళిపోయాను. ఎంతసేపటికి స్నానానికని మడుగుకు వెళ్ళిన తన కుమార్తె తిరిగి రాకపోవటంతో వేద మహర్షి దివ్య దృష్టితో జరిగిన వైనమంతా గ్రహించి ఆగ్రహోగ్రుడైపోయి, ఓరి పాపాత్ముడా, యక్షుడన్న అహంకారంతో కామాంధుడివై కన్నుమీను గానక నా కూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేసి నా కడుపులో చిచ్చు రగిల్చావు. అందుకు నీకు ఇదే శాపం. నువ్వు ఏ మడుగు వద్ద నా కుమార్తెను మోహించి అదే కొలనులో నా కుమార్తె ప్రియుణ్ణి చంపిన మొసలి రూపంలోనే పడి ఉండు అని శపించాడు వేద మహర్షి. ఈ వార్త తెలిసి నేను భయపడ్డాను. నా గర్వమంతా త్రుటిలో మాయమైపోయింది. ఆ మునిని చేరుకొని అనేక విధాలుగా ప్రాధేయపడగా ఆయన శాంతించి కార్యార్థుడైన ఒక మానవ వీరుని వల్ల నా నోరు రెండుగా చీల్చబడినప్పుడు నాకు శాప విముక్తి అవుతుంది అని చెప్పాడు. అప్పటినుంచి నేటికి మీ దయ వల్ల తిరిగి శాప విముక్తి కలిగింది అన్నాడు చిత్రధ్వజుడు. తర్వాత సూరధర, కీర్తిశేఖరుల వైపు గాలిలో చేతిని ఆడించాడు యక్షుడు. మరుక్షణం వారి గాయాలు మాయమయ్యి తిరిగి మామూలుగా మారాయి. తర్వాత యక్షుడు వారి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ, మానవ వీరులారా, మీరు చేసిన సహాయానికి ఏం కావాలో కోరుకోండి, తగిన సహాయం చేస్తాను అన్నాడు. అప్పుడు సూరధరుడు తాము ఎందుకు బయలుదేరి వచ్చింది వివరంగా చెప్పి రాక్షస బిలం ఎక్కడుందో చెప్పమన్నాడు. అందుకు యక్షుడు కొద్దిసేపు కళ్ళు మూసుకొని తర్వాత తెరిచి, మిత్రులారా, ఇక్కడికి 60 మైళ్ళ దూరంలో ఉన్న త్రికోటాకృతి కొండ మీద ఉన్న బిలమే రాక్షస బిలం. అయితే ఆ కొండ చుట్టూతా బిలం దగ్గర భూత ప్రేత పిశాచ గణాలు కాపలాగా ఉంచాడు మహామాంత్రికుడు. నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఇదిగో ఈ అగ్నిమనులను కానుకగా ఇస్తున్నాను. వీటి ప్రభావం వల్ల ఎటువంటి భూత ప్రేత పిశాచాలైనా సరే భస్మీపటలం అయిపోతాయి అని అతడు అగ్నిమనులను సృష్టించి వారికిచ్చి అంతర్ధానమయ్యాడు యక్షుడు. అగ్నిమనులను మెడలో ధరించి మునుపటి కంటే ఉత్సాహంగా
రాక్షస బిలం వైపుగా ప్రయాణం ప్రారంభించారు సూరధరుడు మరియు కీర్తిశేఖరుడు. అడ్డు వచ్చిన ప్రమాదాలను అవలీలగా ఎదుర్కొంటూ 4 రోజుల ప్రయాణం అనంతరం త్రికోణాకృతి కొండల సమీపానికి చేరుకున్నారు మిత్రులిద్దరూ. కొండ పాదం వద్ద వారిని అడ్డగించిన భూతప్రేత పిశాచగణాన్ని అగ్నిమణుల ప్రభావంతో మసిచేసి రాక్షస బిలం వద్దకు చేరుకున్నారు మిత్రులు ఇద్దరు. రాక్షస బిలం పేరుకు తగ్గట్టు రాక్షసుని ముఖాన్ని ద్వారంగా మలిచి రాక్షసుడు తెరిచిన నోటిలో నుంచి లోపలికి ద్వారం ఏర్పరిచి ఉంది. అక్కడ కూడా తమను అడ్డగించిన భూత ప్రేతాలను అగ్నిమణుల సహాయంతో అంతమొందించి గుహలోకి ప్రవేశించారు మిత్రులు ఇద్దరు. అప్పటికే బయట జరుగుతున్న తంతును గమనించిన రక్తభైరవుని శిష్యులు పరుగు పరుగున వచ్చి సూరధర కీర్తిశేఖర్లతో కలియబడ్డారు. ఆ రోజు అమావాస్య, అందువలన లోపల మాంత్రికుడు దేవీ పూజ జరుపుతున్నాడు. పూజకు కావలసిన బాలలు అందరూ పూజకు సిద్ధం చేయబడి ఉన్నారు. ఇంకో గడియలో బాలల్ని బలి ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాడు మాంత్రికుడు. మాంత్రికుడి మంత్రోచ్చారణతో పూజా మందిరం ప్రతిధ్వనిస్తోంది. సూరధరుడు కీర్తిశేఖరుడితో పోరాడుతున్న మాంత్రికుని శిష్యులలో అదను చూసుకొని ఒకడి చెయ్యి ఖండించేశాడు. కసుక్కున తెగి అవతల పడింది చెయ్యి. కానీ విచిత్రంగా తిరిగి అతుక్కుంది. విజయగర్వంతో కూడిన పెడబొబ్బ ఒకటి పెట్టి విజృంభించసాగాడు వాడు. కీర్తిశేఖరునికి కూడా అదే అనుభవం అయింది. మాంత్రికుని శిష్యుల శరీర భాగాలు సూరధర కీర్తిశేఖరుని ఖడ్గప్రహరములకు తెగినట్లే తెగి తిరిగి అతుక్కోసాగాయి. విసురుగా సూరధరుడు విసిరిన కరవాలం దెబ్బకు ఒకరి శిరస్సు మధ్యకు పగిలి 2 ముక్కలైంది. వెంటనే వాడు పొలికేక పెట్టి విరుచుకుపడిపోయాడు. తిరిగి వాడు లేవలేదు. అది చూసిన సూరధరుడు వాడి ప్రాణం శిరస్సు మధ్యలో ఉందని గ్రహించి ఆ విషయం కీర్తిశేఖరునికి తెలియపరిచాడు. ఉత్సాహంతో విజృంభించారు కీర్తిశేఖర సూరధరులు. మరో పావు గడియ గడిచేసరికి మాంత్రికుని శిష్యులందరూ మరణించారు. మాంత్రికుని శిష్యులను అంతం చేసిన సూరధర కీర్తిశేఖర్లు ఆతృతగా గుహ అంతర్భాగం వైపు పరుగుతీశారు. సరిగ్గా అదే సమయంలో రక్తభైరవుడు పూజ ముగించి చేత బండకత్తి ధరించి బాలురను బలి చేయటానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో పూజా మందిరంలోకి అడుగుపెట్టిన సూరధరుడు అది చూసి ఆగ్రహోగ్రుడైపోయి, దుష్టమాంత్రికుడా, నీ పాపం పండింది, కాచుకో అంటూ పెద్దగా అరిచి తన కరవాలంను గురిచూసి మాంత్రికుని బండకత్తి వైపు విసిరాడు. పైకెత్తిన బండకత్తిని క్రిందకు దించబోతున్న రక్తభైరవుడు ఉలిక్కిపడి ఆ అరుపు వినవచ్చిన వైపుకు చూశాడు. అంతలోనే సూరధరుడు విసిరిన కరవాలం సూటిగా వచ్చి మాంత్రికుడి చేతిలోని బండకత్తిని ఎగరగొట్టింది. జరిగిన పరిణామానికి మాంత్రికుడు విస్తుపోయాడు. వెంటనే తేరుకొని ఆవేశంతో ఊగిపోతూ చేతిలో ఒక విచిత్ర ఆయుధం సృష్టించుకొని సూరధరుని పైకి వచ్చాడు. సూరధరుడు కూడా పక్కనే గుహగోడకు తగిలించబడిన నిశిత కరవాలాన్ని డాలును తీసుకొని మాంత్రికునితో తలపడ్డాడు. విచిత్రాయుధం, నిశ్చిత కరవాలం రెండూ కలుసుకున్నప్పుడు నిప్పులు ప్రత్యక్షమవుతున్నాయి. మాంత్రికుని విచిత్ర ఆయుధం విసుర్లకు అందకుండా అత్యంత చాకచక్యంతో యుద్ధం చేయనారంభించాడు సూరధరుడు. కీర్తిశేఖరుడు మాత్రం బంధితులైన బాలురి బంధనాలు విడిపించసాగాడు. రాను రాను ఇద్దరి మధ్య పోరు తీవ్రమైంది. ఉన్నట్టుండి అతి నేర్పుగా సూరధరుడు విసిరిన కరవాలం దెబ్బకు ఎగిరి పడిపోయింది మాంత్రికుని విచిత్ర ఆయుధం. అయితే సూరధరుడి కరవాలం కూడా విరిగిపోయింది. వెంటనే ఇద్దరు ముష్టి యుద్ధం ప్రారంభించారు. ఉన్నట్టుండి సూరధరుడి ముష్టిఘాతంకు కళ్ళు పల్చబడుతూ ఉండగా తూలి వెనక్కి పడిపోయాడు మాంత్రికుడు. వెంటనే ఆలస్యం చేయకుండా దట్టిలోని చురకును లాగి మాంత్రికుని కంఠంలో పొడిచాడు సూరధరుడు. ఆర్తనాదం చేసేందుకు కూడా లేకుండా మరణించాడు మాంత్రికుడు రక్తభైరవుడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై, వత్సా, ఈ రత్న విగ్రహం కోరిన కోర్కెలు తీర్చే సంకల్ప విగ్రహం. ఇది మీ రాజ్యంలో ఉండటం ముందు ముందు ప్రమాదం. అందువలన దీనిని నేనే పరిగ్రహిస్తాను.
ఈ విగ్రహం లేకపోయినప్పటికీ మీ రాజ్యం సుభిక్షంగా ఉండేటట్లు వరమిస్తున్నాను. దుష్టుడైన ఈ మాంత్రికుణ్ణి చంపి లోక కళ్యాణం చేశావు. ఇదిగో ఈ అవంతిపుర రాకుమారి రాగమాలను వివాహమాడి చిరకాలం వర్ధిల్లు. ఈ బాలలు కూడా వారి వారి ఇళ్లకు చేరుకునేలా వరమిస్తున్నాను అని అదృశ్యమైపోయింది. అనంతరం సూరధరుడు, కీర్తిశేఖరుడు, రాగమాల వసంతపురికి చేరుకున్నారు. జరిగిన విషయమంతా తల్లిదండ్రులకు వివరించి అవంతిపుర రాకుమార్ని పరిచయం చేసి రాజుకు వర్తమానం పంపించాడు సూరధరుడు. తన కుమార్తె క్షేమంగా ఉందన్న వార్త విని సంతోషంగా సపరివారంగా భార్యా సమేతుడై వసంతపురి రాజ్యానికి వచ్చాడు రూపవర్మ. మొదటి చూపులోనే సూరధరుడి రూపలావణ్యతకు ముగ్ధురాలైన రాగమాల సూరధరుని వివాహం చేసుకోవటానికి తనకే అభ్యంతరం లేదని చెప్పింది. కీర్తిశేఖరుని కూడా మంచి వధువుని నిర్ణయించి వివాహం నిర్ణయించారు. మహాభైరవి అనుగ్రహం వల్ల తిరిగి వాళ్ల రాజ్యం సుభిక్షమై కళకళలాడసాగింది. ముహూర్తం రోజు రానే వచ్చింది. పచ్చని తోరణాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ అక్షింతలు ముత్యాల వలె కురుస్తూ ఉండగా వైభవోపేతంగా సూరధర, రాగమాల, కీర్తిశేఖర, చంద్రికల వివాహం ముగిసింది. అనంతరం సూరధరుడు కొంతకాలానికి రాజై కీర్తిశేఖరుణ్ణి మంత్రిగా స్వీకరించి వసంతపురి రాజ్యాన్ని చిరకాలం ప్రజానురంజకంగా పరిపాలించసాగాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.